జ్యూస్ తినండి తాతయ్య. మెల్లిగా తాతయ్య. ఓకే పర్లేదమ్మా, పర్లేదు. ఆ కౌంటర్లో అడుగుదాం. పాస్బుక్ తాతయ్య. నా పెన్షన్. పెన్షన్ కౌంటర్ 4. ఈ తలనొప్పి కేసబ్బా మేనేజర్ గలు ఒకసారి చూడండి మేనేజర్. సార్, ఒక్కసారి. ఏ, తాతయ్య. పర్లేదమ్మా, పర్లేదు. ఇవ్వండి. ఇది అవ్వదులే తాతయ్య. అవుతుంది. చెప్పండి. నా పెన్షన్ సార్. ఈ నెల 5,500 వచ్చింది. ఇంకేంటి ప్రాబ్లము? 2 సార్లు వచ్చింది. ఓ, అదృష్టం అంటే మీదండి. ఇంకేంటి, హ్యాపీగా పార్టీ చేసుకోండి. అయ్యో, తిరిగి ఇవ్వడానికి వచ్చాను. అబ్బా, అదో పెద్ద తతంగం అండి. గమ్మున వదిలేయండి. ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే. నిజాయితీ ఎక్కడో. ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, ఆ. విటమిన్ కే వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, ఓ విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి. బాబాయ్ చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి, కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు, పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏవి ఉన్నాయి? ఆ, ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాల అడ్డమైతే తెలుసు కానీ సైబర్ కేటుగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 1-9-3-0కి కాల్ చేయండి.